హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వికీస్ మామ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మనం సింపుల్గా లెగ్ పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. హాఫ్ కిలో లెగ్ పీసెస్ తీసుకున్నా అండి. హాఫ్ కిలో లెగ్ పీసెస్, హాఫ్ కిలో బాస్మతి రైస్ హాఫ్ కిలో తీసుకున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టాను. ఇప్పుడు లెగ్ పీసెస్ అన్నీ కలిపి పెట్టుకుందాం. పట్టుకోండి. లెగ్ పీసెస్ హాఫ్ కిలో, వీటిలోకి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా 1 స్పూన్, పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, కారం ఒక ఫుల్ స్పూన్. కారం ఎక్కువే తింటాము, సో కారం ఎక్కువే వేస్తున్నాను. సాల్ట్ రైస్లో కూడా వేస్తాము కనుక కొద్దిగా తక్కువ వేసుకుందాం. 1.5 స్పూన్. ధనియా పౌడర్ 1.5 స్పూన్. నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ నేనేం వేస్తానంటే, ఇది పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి, పుదీనా ఒక ఇంత, కొత్తిమీర ఇంత. సో అవన్నీ మిక్సీకి వేసుకొని ఈ పేస్ట్ అనమాట, ఈ పేస్ట్ కూడా దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. 4 పచ్చిమిర్చి, ఒక పిడికెడు పుదీనా, ఒక పిడికెడు కొత్తిమీర మిక్సీకి వేసుకొని ఈ పేస్ట్ కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇది కలుపుకోవాలి. నీట్గా కలిపి దీంట్లోకి హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలి. నెక్స్ట్ పెరుగు ఇంత, ఒక హాఫ్ కప్పు. ఇప్పుడు ఇది నీట్గా కలుపుకోవాలి. చాలా ఓకే ఓకే ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇది మనం ఒక 20 మినిట్స్ ముందే కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రైస్ ఎలా చేయాలంటే, నేను సింపుల్గా చేస్తానండి. రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. రైస్లోకి మనము హాఫ్ కిలో రైస్ తీసుకున్నాం కదా, ఈ రైస్కి సరిపడ్డా వాటర్ దీంట్లో పెట్టాను. హాఫ్ కిలో రైస్ అంటే గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ పోసాను అనమాట. వాటిలోకి బిర్యానీ లీవ్స్, మొగ్గ, స్టార్ ఫ్లవర్, ఇలాచి ఒక 4, చెక్క ఇంత, 1 ఇంచు ముక్క, లవంగాలు ఒక 4, షాజీరా 1 స్పూన్ అన్నీ వేసి దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు, సాల్ట్
1.5 స్పూన్ వేసాను. ధనియా పౌడర్ 1 స్పూను. గరం మసాలా కొద్దిగా 1 స్పూన్కి కొంచెం తక్కువ. సో ఈ వాటర్లోకి ఈ రైస్ వేసేసుకొని నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడుతున్నానండి. రైస్ ఈజీగా తొందరగా అయిపోద్ది అన్నమాట. మనం చూడాల్సిన అవసరం ఉండదు. సో ఎంత కలిపేసి దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని దీన్ని నేను కుక్కర్ పెట్టేస్తున్నాను. సో దీంట్లో పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒక బాండిలో ఇంకొంచెం చాలు. ఓకే, ఒక 3 గరిటెలు, స్పూన్స్ కాదు గరిటెలతో 3 గరిటెలు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాం అనమాట. ఇలా పొడుగు కట్ చేసుకున్నాం. 2 ఆనియన్స్ ఇవి గోల్డ్ కలర్కి ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ ఈ కలర్కి వచ్చాయన్నమాట, బ్రౌన్ గోల్డ్ కలర్కి. ఇప్పుడు దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న ఈ లెగ్ పీస్ ముక్కలన్నీ వేయాలి. ఇవి స్లోగా దించాలి. వేసి నీట్ కలుపు ఒకసారి. సో ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసి రైస్ అయ్యిందండి. ఇది దీంతో ఇలా వద్ది. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం అక్కడ పెట్టేసుకుందాం. వేద్దాం వేనాను మెల్లగా. ఇప్పుడు దీని మీద కొత్తిమీర పుదీనా వేసుకొని, సాఫ్రాన్ వేయను,
పైన కొద్దిగా నెయ్యి వేద్దాం. కనిపిస్తున్నానా? నీ ఫేస్ కనిపించరు. 10 minutes అయిందండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. అయ్యింది. రైస్ అంతా బాగా పొడి పొడిగా బాగా అయ్యింది. బిర్యానీలోకి రైతా మంచి కాంబినేషన్, బాగుంటుంది తినడానికి. ఈజీగా చేసుకోవచ్చు బిర్యానీ, పిల్లలైనా ఈజీగా చేసుకోవచ్చు.